అశ్వ ఉపాసన తీరు. అశ్వమేధ యాగంలో గుర్రం ముందు ఒక బంగారు పాత్రను ఉంచుతారు. దాని పేరు పురస్తాత్ మహిమ. పురస్తాత్ అంటే ముందు, వెనక ఒక పాత్రను పెడతారు. దాని పేరు పశ్చాత్ మహిమ. అది వెండితో చేయబడింది. బంగారు పాత్ర ముందు, వెండి పాత్ర వెనక యాగం చేసేటప్పుడు పెడతారు. మరి ఉపాసన ఎలా చేస్తారు? పగలు రాత్రులను పురస్తాత్ మహిమగా, పశ్చాత్ మహిమగా చూడాలి. తూర్పు సముద్రం నుంచి పగలు పుట్టింది, పడమర సముద్రం నుంచి రాత్రి పుట్టింది. పగలును బంగారు పాత్రగాను, రాత్రిని వెండి పాత్రగాను భావించి ఉపాసన చేయాలి. దేని మీద ఉపాసన చేస్తామో దాన్ని స్తుతించాలి. అది మీమాంస సూత్రం. ఏమిటా స్తుతి? దేవతలకు, అసురులకు, గంధర్వులకు, మనుషులకు అందరికీ వాహనం అశ్వం. ఈ విధంగా అశ్వం అటు దేవతలకు ఇటు మనుషులకు కూడా వాహనం.